జీవితంలో అందరికీ ముఖ్యమైనటువంటివి సమయము, సంపాదన. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోకూడదు అనేటువంటిది శాస్త్రం మనకు చక్కగా వివరించింది. దాన్నేంటో ఇప్పుడు చూద్దాం. క్షణే నష్టే కుతో విద్య, కణే నష్టే కుతో ధనం. క్షణశః కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వినియోగించుకుంటే మనకు అపారమైనటువంటి విద్య లభిస్తోంది. అదే సమయాన్ని 10 నిమిషాలే కదా, 15 నిమిషాలే కదా అని వృధా చేసుకుంటూ పోతే సంవత్సరానికి కొన్ని గంటలు నష్టపోతూ ఉంటాం మనం. అలాగే డబ్బును కూడా రూ. 2 కదా, రూ. 3 కదా, రూ. 10 కదా అని ఖర్చు చేసుకుంటూ పోతే సంవత్సరానికి కొన్ని వేలలో నష్టపోతూ ఉంటాం. కాబట్టి చిన్న చిన్న పొదుపులు చేస్తూ ఉంటే అదొక పెద్ద సంపాదనగా మన ముందుకు కనపడుతూ ఉంటుంది. అలానే ఈనాటి చిన్న చిన్న పొదుపే మనకు రేపటి పెద్ద మొత్తంలో మన ముందుకొస్తుంది. కాబట్టి విద్యను, సంపాదనని క్షణం కూడా వృధా చేయకుండా విద్యను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న రూపాయే కదా అని దాన్ని వృధా చేయకుండా ఒక్కొక్క రూపాయి కలిపితేనే రూ. 1,00,000, ₹1,00,000 మనకు పెద్ద మొత్తంలో ముందు కనపడుతుంది. కాబట్టి రూపాయే కదా అని దాన్ని వృధా చేయకుండా, ఒక్క క్షణమే కదా, 5 నిమిషాలే కదా అంటూ సమయాన్ని వృధా చేయకుండా విద్యను మనం ఉపాసించాలి. సమయము చిన్నదైనా విలువైంది. పొదుపు చిన్నదైనా చాలా శక్తివంతమైనటువంటిదిగా మనకు సహాయపడుతుంది. కాబట్టి సమయాన్ని, పొదుపుని ఎప్పుడూ సద్వినియోగపరుచుకోవాలి. అందుకే ఒక్క క్షణం వృధా చేసుకున్న చదువనేటువంటిది మనకెప్పటికీ రాదు. ఈ శ్లోకం మనకిచ్చేటువంటి గొప్ప విలువైనటువంటి సందేశం ఏంటంటే, చిన్న మొత్తం ₹1 అయినా కాలక్రమంలో అది చాలా పెద్ద ధనంగా మన ముందుకొచ్చి మనకు సహాయపడుతుంది. కాబట్టి వీటిని సంపాదించేటప్పుడు నియమమైనటువంటి సంపాదన, నియమమైనటువంటి చదువు మనకెంతో అవసరం. నమస్కారం.